కిలోలతో గ్రాములతో అసలు పనే లేకుండా జస్ట్ ఒక్క చిన్న గ్లాసు సహాయంతో ముక్కల పచ్చడిని ఏ విధంగా పెట్టాలో నేను చూపించేస్తాను. ఈ వీడియో కోసం అయితే ఉసిరికాయ ముక్కలను చిన్న చిన్న కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత 3 గ్లాసుల వరకు ఆయిల్ని వేడి చేసుకోవాలి. 4 గ్లాసుల వరకు ముక్కలు కట్ చేసుకుని ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసుకోవాలండి. మరీ డీప్ ఫ్రై కాదు, ముక్క మెత్తబడే వరకు మాత్రం వేయించుకోవాలి. ఆ తర్వాత ముక్కలు మొత్తం తీసుకుని పూర్తిగా చల్లారబెట్టుకున్న తర్వాత అదే ఆయిల్లోకి మనం రెగ్యులర్గా వేసుకునే పోపు అండి. ఉసిరికాయ ముక్కలు బాగా చల్లారిపోయిన తర్వాత గ్లాస్కి నిండుగా నిండుగా కారం అండి, 1 గ్లాసు వరకు ఆవపిండి, 1/2 గ్లాస్ వరకు సాల్ట్, 1 స్పూన్ మెంతిపొడి, 4 నిమ్మకాయలు పిండుకొని వచ్చే రసం దీనిలోకి యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత బాగా చల్లారిపోయిన ఈ పోపు ఆయిల్ మొత్తం దీనిలోకి యాడ్ చేసుకుని 2 వెల్లిపాయ గబ్బాలు మెత్తగా నూరుకొని ఈ పచ్చడిలోకి యాడ్ చేసుకున్నట్టే పచ్చడి మీకు రెడీ అయిపోతుంది.